शिलायामेकस्यां जलनिधि भुवा कश्यप भुवा विलासं सन्तन्वन् विनत शिव संपूजित पदः जलाधार प्रान्ते सकलजन सर्वेष्ट फलदः कलौ अस्मिन् दैवं जयति चिलुकूरु वेंकटपति కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తానే స్వయంగా తిరుమల కొండపై నుంచి దిగి వచ్చి స్వామివారి సన్నిధిలో చిలుకూరులో కొలువున్నాడు. ఇక్కడ స్వయం వ్యక్త క్షేత్రంగా ఇది పేరు పిలువబడినటువంటి క్షేత్రము. 500 సంవత్సరాల కంటే పూర్వము ఒక భక్తుడు తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళేవాడికి వయసు ఎక్కువడం చేత వెళ్ళలేకపోతే ఆ స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమై నువ్వు అంత దూరం రావాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నానని చెప్పి ఒక పాము పుట్టలో నిలబడి సాక్షాత్కరించారు. ఆ భక్తులు పుట్టలో వెతికి తవ్వడం మొదలు పెడితే పుట్టలో స్వామివారి మూర్తికి గడపను తాకి రక్తం రావడం మొదలైంది. స్వామివారి ఆవేశమై నా పుట్ట పైన పాలుతో అభిషేకం చేస్తే స్వయంగా నేనే ప్రకటమవుతాను, మీరేమి కష్టపడవద్దు అంటే స్వామివారి స్వరూపం కనిపించింది పాలుతో అభిషేకం చేసిన తర్వాత. ఇప్పుడు కూడా ఎడమవైపు కనుబొమ్మ పైన గడపారు తాకిన గుర్తు వక్షస్థలం పైన కనిపిస్తాయి. చిలుకూరులో ప్రతి శుక్రవారం అభిషేకం జరిగే టైంలో నిజరూప దర్శనం సమయంలో ఇది కనిపిస్తుంది. స్వామివారికి ఇక్కడ ప్రియమైనది ప్రదక్షిణాలు. మహాప్రదక్షిణ రూపంలో భక్తులు ఇప్పుడు ఒక్క ప్రదక్షిణ చేస్తున్నారు. కోరిక నెరవేరిన వాళ్ళు 11 ప్రదక్షిణాలు బయట తిరుగుతారు. మామూలు రోజుల్లో అయితే 11, 108 లోపల తిరుగుతారు. ఎలాగైనా సరే భక్తి చేయడం ముఖ్యం. స్వామివారి దగ్గర చిలుకూరులో ముఖ్యమైనటువంటి అంశం సౌందరరాజన్ గారు మా నాన్నగారు 2001 సంవత్సరంలో ఒక ఉద్యమ రీతిలో ఈ దేవాలయంలో భక్తి నేర్పించాలి, అందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం అలవాటు చేయాలని చెప్పి ఉండి అనే కాన్సెప్ట్ కూడా లేని దేవాలయం. టికెట్ రానివ్వకుండా మనం అందరం కలిసి స్వామివారి దగ్గర భక్తి నేర్పించే ప్రయత్నంలో ఉన్నాము. నిరంతరం భగవన్నామ సంకీర్తన జరుగుతుంటుంది, గోవిందనామ సంకీర్తన జరుగుతుంటుంది, రామనామ సంకీర్తన జరుగుతుంటుంది. చిలుకూరులో ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకి అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం చిలుకూరులో వెనకాల గోశాలలో జరుగుతుంది. సమాజంలో ఏ రుగ్మత ఉన్నా కూడా పోగొట్టే ప్రయత్నంలో చిలుకూరులో ముందుండి నడిపించేటటువంటి కార్యక్రమం. దేవాలయం అంటే కేవలం భక్తికి మాత్రమే కాదు, సమాజంలో మంచి విషయాలపైన చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నంలో చిలుకూరులో జటాయు సేన కానీ, చిలుకూరులో రక్షాబంధన కార్యక్రమం కానీ, మునివాహన ఉత్సవం కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సామాన్య భక్తులకి నేర్పించే ప్రయత్నంలో మేమందరం ఉన్నాము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.